పళ్ళు తింటే కళ్ళకు మంచివి, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా సీజనల్ ఫుడ్స్ తినాలి. వీటిని ఆల్బుకారలు అంటారు. ఇవేమో కాలాజామున్ మనందరికీ తెలిసినవే, ఇవి కూడా తెలిసినవే, బట్ మళ్ళీ చూపిస్తున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే ఏమీ కాదు. రోజు ఒక 2 ఆల్బుకారలు, ఒక 10-15 కాలాజామున్లు తినొచ్చును. ఇవేమో అనార్లు. ఇవి కూడా ఇప్పుడు బాగా సీజను, బాగా వస్తాయి మనకు. అనారు కూడా రోజు సగమైనా ఒకటైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇలాంటి పళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఇవి బత్తాయి, వీటితో జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఎక్కువ మట్టుకు సిట్రస్ పళ్ళు అంటే ఇట్లా విటమిన్ సి ఉండే పళ్ళు ఎక్కువ తింటే ఏమీ షుగర్ ఎక్కువ కాదు, నార్మల్గానే ఉంటుంది. చూసుకొని తినాలి పళ్ళు. ఇట్లా మ్యాంగోలు, అరటిపళ్ళు, సపోటాలు అవి తినకూడదు. ఎందుకంటే అందులో షుగర్ లెవెల్స్ హైగా ఉంటాయి కాబట్టి అవి తినకూడదు. ఇవి తింటే మాత్రం వీటి గింజ కూడా మనకు పనిచేస్తుంది. ఇవి తిని కాలాజామున్ తిని ఆ గింజలు ఎండబెట్టేసి వాటిని పొడి రూపంలో పొడి చేసుకొని ఆ పొడి వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చును. ఇవి మనకు చాలా షుగర్ కంట్రోల్ చేస్తాయి. ఇవి ఆల్బుకారలు కూడా తినొచ్చు. ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ తినొచ్చును. కాకపోతే ఎక్కువ కాకుండా పరిమితంలో తినవచ్చును. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఏం పళ్ళు తినాలి అని అనుకుంటారు. ఇలాంటి పళ్ళు తినవచ్చును. టిఫిన్ చేసిన తర్వాత అయినా, సాయంత్రం వేళైనా ఈ పళ్ళు తినవచ్చును. పండ్లు హెల్త్కి చాలా మంచివి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి తినాలి. చూస్తున్నారు కదా ఈ పళ్ళన్నీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేరేడు పళ్ళు సీజనల్ పళ్ళు. ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హార్ట్కి కూడా చాలా మంచిది. ఆల్బుకారాలు కూడా హార్ట్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది, బోన్స్కి మంచిది. అనార్లు కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్స్కి మంచిది. ఇవి కూడా చాలా మనకు బ్లడ్ వచ్చేటట్టు చేస్తాయి అనార్లు తింటే. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు చాలా వీక్ ఉంటారు కాబట్టి మోసంబి జ్యూస్ కూడా తాగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.